వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పేదవాళ్ళకి కానీ అందరికీ పెన్షన్లు ఇమ్మని చెప్పారు. అలాగే గ్రామాల్లో సమస్యలు కానీ మీ కూటమిలో ఉండొచ్చు, మీకు ఎవరికైనా అన్యాయం జరిగినా చెప్పమని చెప్పారు. మొన్న విజయలో మీటింగ్ అయినప్పుడు మీ అందరూ కూడా టీవీలో చూసి ఉంటారు. ఎందుకంటే సమస్యపై పోరాడండి, ప్రతి జన సైనికుడు నాయకుడు అవ్వండి, మెంబర్షిప్ లీడర్షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. దాన్ని మీరు గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఏ సమస్య ఉన్నా అడిగే తత్వం మనలో ఉండాలి, భయపడకూడదు. ఎందుకంటే భయపడితే మనకు ఎవరు పని చేయరు. ఈరోజు కలవచర్లో మీ బిల్డింగ్ ఎన్నిసార్లు చెప్పాం, దాన్ని మీరు ఒకసారి తీసుకెళ్ళాలి గట్టిగా, ఊరందరూ కూడా తీసుకెళ్తే దాని మీద యాక్షన్ వచ్చి దాన్ని ఎప్పుడూ ఏర్పడవలసిందే. కానీ మన సంవత్సరం అయింది మనం చెప్పి చేయలేదంటే మళ్ళీ మొన్న కలెక్టర్ పెట్టాను నేను. అంటే ఇలాంటి సమస్యలే కాదు, ఏవైనా ఆర్డర్ వచ్చిందట రాబోయే రోజుల్లో కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రమాదకరంగా ఉంది కాబట్టి దాని అలాంటి పనులు ఎవరు కూడా ఇక్కడ ప్రాంతాలు పార్టీలు చూడకండి. ఎందుకంటే మేము గెలిచాం, మీకు పని చేయడానికి పవన్ కళ్యాణ్ పంపించారు. ఎవరు ఏ పార్టీని కాదు, ఆ పార్టీ ఈ పార్టీని కాదు, మనం అందరికీ పని చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి పని చేయాలి, వ్యక్తులు చూసి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అరుగులు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఈరోజు మనకి బ్లైండ్ ఇతను ఎవరూ లేరు, కానీ పినిన్ రాము గారు అతని చేతుల మీద కేక్ కటింగ్ చేస్తాం మనం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఆదర్శం తీసుకోవాలి మనం.